మీకు వైట్ హెయిర్ ఉందా? ఒక్కసారి ఆగి వీడియో చూడండి. మన పెద్దవాళ్ళు చెప్తారు ఒక వైట్ హెయిర్ పీకితే దాని చుట్టుపక్కల వైట్ హెయిర్ వస్తాయని. అది మిత్తా రియలా అని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేశాక నాకు తెలిసింది. ఒక వైట్ హెయిర్ పీకితే దాని చుట్టుపక్కల మాత్రం వైట్ హెయిర్ రాదు. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ చెప్పారు ఒక హెయిర్కి ఒక హెయిర్ ఫాలిక్యూల్ మాత్రమే ఉంటుంది. అది పీకితే అదే చోట్ల వైట్ హెయిర్ వస్తుంది కానీ దాని చుట్టుపక్కల రాదు. సో అది మిత్. అది మిత్తే అని చెప్పేసి ప్రతిసారి హెయిర్ ప్లక్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిసారి హెయిర్ ప్లక్ చేసినప్పుడు కింద హెయిర్ ఫాలిక్యూల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దానివల్ల స్కాల్ప్ ఇరిటేషన్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా వస్తూ ఉంటాయి. సో బెటర్ ఆప్షన్ కట్ ద వైట్ హెయిర్, లేకపోతే కలరింగ్ ద వైట్ హెయిర్. కానీ వైట్ హెయిర్ అంటున్నారు, అసలు ఎందుకు ఈ వైట్ హెయిర్ వస్తుంది అని చెప్పేసి రీజన్స్ ఏంటంటే జెనెటిక్స్ అవ్వచ్చు, ఏజింగ్ అవ్వచ్చు, లేకపోతే డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇంకా మనం జెనెటిక్స్ ఏజింగ్ ఏం చేయలేం కాబట్టి డెఫిషియన్సీ మనం క్యూర్ చేసుకోవచ్చు. డైలీ మన ఫుడ్లో ఆమ్లా, నట్స్ అండ్ పంకిన్ సీడ్స్, ఎగ్స్, ఆకుకూరలు, పప్పులు, డార్క్ చాక్లెట్, ఫిష్ ఇలా తీసుకుంటే వైట్ హెయిర్ క్యూర్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.